ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను బట్టి ముందుగా నా దేవునిని స్తుతించుచూ ఉన్నాను. విదేశములలో కూడా ఈ వర్తమానములు అనేకులు వింటూ ఆధ్యాత్మిక జీవితాలలో మీరు బలపరచబడుతూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ఎందుకంటే చివరి దినములలో దేవుని వాక్యములను మనము శ్రద్ధగా ఆలకిస్తూ వాక్యానుసారముగా మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే ఒక దినమందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యాకాశములో ఆయన బయలుపడినప్పుడు మనము ఆయనను ఎదుర్కొనే కృపను మనం పొందుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితాలలో జయ జీవితము చేస్తూ ప్రభువును ఎదుర్కొనే భాగ్యము మనందరి జీవితాలలో కలగాలని ఈ సమయములో దేవుని వాక్యములలో నుండి కొన్ని ఆత్మీయ విషయములను మనం ఇంకను వింటూ మన జీవితాలలో ఈ మార్గములలో కొనసాగించడానికి దేవుడు మనందరికీ సహాయము చేయను కాక. ఎందుకంటే దేవుని వాక్యములలో లోతుగా మనము గమనించేటప్పుడు దేవుని బిడలకు ఎదురవచ్చున్నటువంటి శోధనలలో నష్టపడిపోకుండానట్లు, నిరుత్సాహపడిపోకుండానట్లు శోధనలను మనము జయించడానికి కలుగు మార్గములేమిటో వాటిని మనము కనుగొని మన జీవితాలలో ఎదురవుతున్నటువంటి ప్రతి శోధనలలో మనము జయవీరులంగా ముందుకు కొనసాగాలి కదా. ఎంతోమంది శోధనల గుండా వెళ్ళేటప్పుడు నిరుత్సాహపడేవారుగా ఉంటున్నారు, దుఃఖపడేవారుగా ఉంటున్నారు, అధైర్యపడేవారుగా ఉంటున్నారు, కలవరపడేవారుగా ఉంటున్నారు. అయితే అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాటను ఆయన తెలియజేయచ్చు ఉన్నాడు. అదేమిటంటే 2వ అధ్యాయము 5వ వచనములో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని చెప్పాడు. ఆ క్రింద వాక్య భాగములలో మనము గమనించేటప్పుడు యేసు ప్రభువారు ఈ లోకమునకు ఎలా అవతరించాడో ఆ విషయములను గురించి చెప్పుచు ఆ పై మాటలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అని చెప్పిన విధముగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కలిగిన మనస్సు ఏమై ఉన్నది, ఆ మనస్సును మనము కూడా ధరించుకొని ఈ భూమి మీద ఒక జయ జీవితము చేయడానికి మనలో ఎంతమంది దేవునికి అప్పగించుకోగలుగుతూ ఉన్నాము? ఆ ప్రియ దేవుని ప్రజలారా, యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నంత వరకు కూడా ఆయన తండ్రికి ప్రీతికరముగాను తండ్రి యొక్క చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చే ఒక ప్రభువుగాను ఈ లోకములో ఆయనను గురించి ఒక జయ జీవితం అనేది యేసు ప్రభువులో మనము చూడగలిగాము అనే దానికి ఉద్దేశం ఏమిటంటే ఆయన బాప్తిస్మము తీసుకుని ఒడ్డుకు వచ్చినప్పుడు పరలోకములో నుండి ఒక స్వరం అనేది వినబడినట్లుగానే ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పుచూ ఉన్నాడు. అలాగా దేవుని బిడలమైనటువంటి మనలో కూడా మనకు కలుగుచున్నటువంటి ప్రతి శోధనలలో మనము ఎలాగా వాటిని జయించాలి, ఏ విధముగా జయించడానికి కలిగిన మార్గములేమిటో ఒక 4 విషయములను నేను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. రండి నాతో పాటు యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని మనము గమనించేటప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అప్రియ దేవుని ప్రజలారా, యేసు ప్రభు వారికి అనేక శోధనలు కలిగి ఉన్నప్పటికీ తండ్రి యొక్క పనిలో ఆయన సంపూర్ణముగా తన్ను తాను అప్పగించుకున్నటువంటి ఒక వ్యక్తిగా ఇక్కడ మనము గమనించగలుగుతూ ఉన్నాం. కనుక ఇక్కడ 4 విషయములలో మనము గమనించినట్లయితే మొదటిగా నన్ను పంపినవాడు అని చెప్పుచూ ఉన్నారు. తండ్రి అయిన దేవుని చేత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు పంపబడ్డాడు.
ఆయనే ఒక మొదట అపోస్తులుడుగా ఈ లోకములో కనబడుచూ వచ్చాడు. ఎందుకంటే పంపబడిన వాడు, దానికి అర్థం ఏమిటంటే అపోస్తులు. అపోస్తులు అనగా పంపబడిన వారు అని చెప్పబడుతూ ఉన్నది. ఎవరైతే మరి ఈ లోకములో మనము పంపబడడానికి గల ఉద్దేశములు ఏమిటంటే దానిని మనము సరిగ్గా గమనించే వారముగా ఉండాలి. కనుక తల్లి గర్భమందు రూపించక మునుపే దేవుడు మనలను ఎరిగి ఉన్నాడు గనక ఆయన యొక్క ఉద్దేశములన్నీ కూడా మనలో సంపూర్ణముగా నెరవేర్చబడటానికి మనము చోటిచ్చే వారముగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది శోధనలను చూచి పారిపోయేటువంటి వారిని మనము గమనించగలం. శోధనలు కలిగినప్పుడు కలవరపడేవారుగా ఉంటున్నారు. శోధనలు ఎదురైనప్పుడు వాటిని ఎలా అధిగమించాలో తెలియనటువంటి పరిస్థితులలో బ్రతుకుచున్నటువంటి ప్రజలను కూడా మనము గమనించగలుగుతూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, శోధనలను మనము జయించడానికి మొదటి మార్గం ఏమిటంటే దేవుడు మనలను ఈ లోకమునకు ఎందుకు పంపించాడో దానిని గురించి మనము ఆలోచించే వారముగా ఉండాలి. శోధనలు ప్రతి ఒక్కరి జీవితాలలో ఎదురవుతూనే ఉంటాయి. శోధనలను కలుగుచూ ఉన్నప్పుడు కృంగిపోయే వారముగా ఉండకూడదు. కృంగిపోవచ్చున్న వారిని దేవుడు పైకి లేవనెత్తును. మరి పెంట కుప్పలో నుండి, దరిద్ర స్థితిలో నుండి దేవుడు పైకి లేవనెత్తగలిగిన హన్నా యొక్క జీవితములో దేవుడు గొప్ప కార్యములను చేయగలిగినట్లయితే మరి మన బ్రతుకులలో దేవుడు ఎందుకు గొప్ప కార్యములను చేయడు? తప్పకుండా ఆయన చేస్తాడు. కానీ శోధనలలో మనము నిలిచే వారముగా ఉండాలి. శోధనలను మనం ఎదుర్కొనే వారముగాను. ప్రతికూల పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితంలో కలుగుతూ ఉంటాయి. యేసు ప్రభు వారి యొక్క జీవితంలో మరి అనేక విధములైన శోధనల గుండా ఆయన శోధించబడుతూ ఉన్నప్పటికీ ఆయన పంపబడిన ఉద్దేశం అనేది ఎరిగి ఉన్నాడు. ఎందుకు ఈ లోకమునకు వచ్చాడు? ఎవరి ద్వారా ఈ లోకమునకు పంపబడ్డాడు? మరి అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 6-7 వచనములలో మనము గమనించేటప్పుడు అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలలో యేసు గురించి మనం చదివినట్లయితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అని చెప్పాడు. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఒక మనిషిగా మరి ఆయన సంచరించుచు అనేక విధములైనటువంటి శోధనల గుండా ఆయన వెళ్ళాడు. కనుకనే శోధింపబడు వారికి ఆయన సహాయము చేయుచు ఉన్నాడు. ఏ వ్యక్తులైతే శోధింపబడేవారుగా ఉంటున్నారో, శోధన మార్గముల గుండా వెళ్ళుచూ ఉన్నారో, అలాంటి వారికి అందరికీ దేవుడు సహాయము చేయుచు ఉన్నాడు. మన జీవితాలలో కొన్ని శోధనలు మరి గుండా వెళ్ళేటప్పుడు, శోధింపబడుచున్నటువంటి సందర్భాలు మనకు ఎదురైనప్పుడు మనము వాటిని తలంచి కృంగిపోయేటువంటి వారముగా ఉంటున్నాం. ఎందుకు నా జీవితంలో ఇలా జరిగాయి, దేని వలన నేను ఈ శోధనలో గుండా వెళ్ళుచూ ఉన్నాను అని చెప్పుచూ ఉంటారు. కానీ అపోస్తుల కార్యములలో మనం గమనించినట్లయితే అనేక శోధనల గుండా దేవుని రాజ్యములోనికి మనము ప్రవేశించే వారముగా ఉంటున్నాం. అవును నా ప్రియ దేవుని చిన్నమా, యేసు ప్రభు వారు శోధింపబడ్డాడు. అదే సమయంలో ఆయన శోధనలలో జయవీరుడుగా నిలిచాడు. కనుకని దేవుని ప్రజలమైనటువంటి మనలలో మరి ఎంతమంది శోధనలను చూచి పారిపోయే వారముగా ఉండక శోధనలలో మనము నిలిచే వారముగా ఉండాలంటే మొదటిగా మనలను గురించి మనము తెలుసుకునే వారముగా ఉండాలి. నేను ఎందు నిమిత్తముగా ఈ లోకమునకు పంపబడ్డాను, ఏ ఉద్దేశముతో ఈ లోకములోనికి నేను పంపబడ్డాను, తల్లి గర్భమందు రూపించక మునిపే దేవుడు ఏ విధముగా నన్ను ఎరిగి ఉన్నాడు అనే విషయాలను మనము గమనించినట్లయితే ఈ శోధనలన్నిటిని కూడా జయించడానికి, మరి శోధనలు కలిగినప్పుడు వాటిలో మనము జయవీరులంగా మనం నిలబడడానికి మరి దేవుని యొక్క ఉద్దేశములు అనేవి మనము గమనించాలి. దేవుని యొక్క ప్రణాళికలు అనేవి మన జీవితంలో నెరవేర్చబడాలంటే మొదటిగా మనలను పంపిన దేవుని గురించి బాగుగా ఎరిగిన వారమై ఉండాలి. కనుక దేవుడు ఏ ఉద్దేశముతో ఈ లోకములోనికి మనలను పంపించాడో, ఏ కుటుంబములో మనము జన్మించాలో దేవుడు నిర్ణయించాడో,
మరి ఏ స్థలములో మనము ఉండాలని చెప్పి దేవుడు నిర్ణయించాడు, వాటినన్నిటిని కూడా మనము బాగుగా ఎరిగి ఉన్నట్లయితే మనకు కలుగు శోధనలలో మనము జయించడానికి మొదటి మార్గం అనేది కనబడుచు ఉన్నది. రెండవదిగా మనము గమనించినప్పుడు అదే వాక్య భాగములో చెప్పబడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, నాకు తోడై ఉన్నాడు. శోధనలను లేకుంటే శోధింపబడుచున్నటువంటి కార్యములు అనగా యేసు ప్రభు వలె మారాలి, యేసు ప్రభు వలె మారండి 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 అని చెప్పుచూ ఉంటారు కదా. యేసు ప్రభు వలె బ్రతకండి, యేసు ప్రభు వలె జీవించండి, యేసు ప్రభు వలె నడుచుకోండి అని చెప్పుచూ ఉంటారు. అంటే యేసు ప్రభు వలె మనం మారాలంటే మరి యేసు ప్రభు ఏ విధముగా మొదటిగా ఆయన ఈ లోకమునకు ఏ ఉద్దేశముతో పంపబడ్డాడో ఆ ఉద్దేశమును బాగుగా ఎరిగి ఉన్నాడు. రెండవదిగా పంపబడిన వారు అనగా ఎవరైతే మరి ప్రభువుని ఈ లోకమునకు పంపించారో ఆయన యేసు ప్రభువుకు తోడై ఉన్నట్లుగా ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు. యేసు ప్రభు ఏమని చెప్తూ ఉన్నాడు? నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. చూడండి, మన ప్రభువు మనకు తోడై ఉన్నట్లయితే పాపములను చేయడానికి మనము ఇష్టపడము. అతిక్రమములను, అక్రమములను, మోసములను, అబద్ధములను చేయడానికి మనము ఇష్టపడము. ఎందుకంటే మన ప్రక్కన మన ప్రభువు ఉన్నాడని మనం గమనించాలి. కనుక దేవుడు మనలను ఈ లోకమునకు పంపాడు, ఆయన మనతో కూడా ఉన్నాడు అనే ఆలోచన మనకు అవగాహన కలిగి ఉన్నట్లయితే పాపము చేయడానికి భయపడేవారముగా ఉంటాం. కనుకనే ఈ రోజుల్లో చాలామంది చెప్తూ ఉంటారు, ప్రభువు మనకు తోడై ఉంటే మన జీవితాలలో ఎందుకు ఇలాగ జరుగుతాయి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అయితే నా ప్రియ దేవుని చిన్నలారా, యేసు ప్రభు వారు ఏ విధముగా నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, నీకును నాకును మరి సర్వోన్నతమైన దేవుడు, సర్వశక్తిమంతుడగు దేవుడు మనందరికి తోడై ఉన్నాడు. కనుకనే మనకు తోడయున్న ఆ దేవుడు ఏ విధముగా మన పక్షమున నిలిచి శోధనల గుండా మనం వెళ్ళేటప్పుడు శోధకుడు మనలను శోధించుచున్న సమయాలలో కూడా దేవుడు మన పక్షాన ఉన్నాడని చెప్పి ధైర్యము వహించి మనము అలా నడుచుకుంటూ ఉన్నట్లయితే నిశ్చయముగా మనము శోధనలలో పడిపోకుండానట్లు జయించడానికి మరొక మార్గమై ఉన్నది. మొదటిగా మనం ఈ లోకములోనికి ఎందుకు పంపబడ్డాము అనేది గ్రహించాలి. రెండవదిగా పంపబడిన మనలను ఎవరైతే పంపించారో ఆయన మనకు తోడై ఉన్నప్పుడు మనము ధైర్యముగా ఈ లోకములో బ్రతుకుచూ ఉండగలం. మూడవదిగా మనము గమనించినట్లయితే నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు. మరి యేసు ప్రభు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎందుకంటే నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నన్ను ఒంటరిగా ఆయన విడిచిపెట్టలేదు అని చెప్పుచూ ఉన్నాడు. ఇదే సందర్భంలో మనము మరొక మాటను నేను మీకు తెలియచేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనములో మనం గమనించినట్లయితే, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. మరి పరలోకము నుండి ఈ లోకమునకు దిగి రావడానికి గల కారణం ఏమిటంటే తండ్రి చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చుచూ వచ్చాడు. అలాగే దేవుని ప్రజలమైన మనము ఒక క్రైస్తవ మార్గములోనికి వచ్చిన తరువాత మనము ఎవరి చేత ఈ లోకమునకు పంపబడ్డామో ఆ పంపబడిన దేవుడు సర్వవ్యాప్తి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన దేవుడు గనుక ఆయన మన పక్షమున నిలబడి ఉన్నాడు, మన ప్రక్కన నిలబడి ఉన్నాడనే ఆలోచన మనకు కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా పాప జీవితాన్ని మనం విడిచిపెడతాం. కొన్ని సందర్భాల్లో మనము వాటిని మరచిపోయి అవగాహన లేకుండా మరి మన యొక్క హృదయము కఠినముగా మారిపోతూ ఉన్నప్పుడు మరి దేవునికి వ్యతిరేకముగా మనం నడిచేటువంటి వారముగా మన బ్రతుకులను కొనసాగుతూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ మాటలను మీరు గమనించండి. ఎందుకంటే శోధనలను జయించడానికి గల మార్గములను గురించి నేను చెప్పుచూ ఉన్నాను కనుక యేసు ప్రభువారు ఎలా శోధనలను జయించాడో దానిని గురించి ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. ఆయన మొదటిగా ఈ లోకమునకు పంపబడ్డాడు. మరి ఆయనకు తండ్రి అయిన దేవుడు తోడై ఉన్నాడు.
మూడవదిగా ఆయన ఒంటరిగా లేడు. ఎందుకంటే ఆ తోడైన దేవుడు ప్రతి నిమిషం ప్రతి క్షణము మరి యేసు ప్రభువుతోనే ఉండి ఆయన నడిపించిన మార్గములన్నిటిలో కూడా మనము గమనించగలం. నాలుగవదిగా మనం గమనించినట్లయితే ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును. శోధనలను జయించడానికి గల మార్గములు ఏమిటంటే, లేకుంటే శోధింపబడుచు ఉన్నప్పుడు, అందుకనే కోపపడుడు గాని పాపము చేయకుడి అని చెప్పుచూ ఉన్నారు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ దినాలలో అనేకులు కోపపడేవారుగా ఉంటున్నారు, వెంటనే పాపములను కూడా చేసేవారుగా మారిపోతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మనం అందరం మనుషులం కాబట్టి మరి మన జీవితాలలో కోపం అనేది కనబడుతూ ఉంటుంది. కానీ కోపపడుడు కానీ పాపము చేయకుడి అని చెప్పినట్లుగానే మరి దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా చేసేవారముగా ఉండాలి. దేవుని ప్రజలుగా మార్చబడిన తరువాత మరి దైవికమైన స్వభావములు కలిగిన వారముగాను, యేసు ప్రభు వలె మారండి, యేసు ప్రభు వలె నడుచుకోండి, యేసు ప్రభు వలె మరి జీవించండి అని చెప్పి ప్రతి సందర్భంలో మనం వింటూ ఉంటాం. అయితే యేసు ప్రభు ఎలా ఆయన శోధనలను జయించడానికి ఏ విధముగా మార్గములను కనుగొన్నాడో, అలాగే దేవుని బిడలమైనటువంటి మనలో కూడా శోధనలను జయించడానికి గల మార్గములు అనేవి మనం కనిపెడుతూ ఉండాలి. సింపుల్గా కొన్ని విషయములలో మనము ఇక్కడ గమనించాం. ఒకటి, పంపబడిన ఉద్దేశం తెలుసుకోవాలి. రెండవదిగా, మన దేవుడు మనకు తోడయున్నాడని మనము విశ్వసించాలి. మూడవదిగా, మనము ఒంటరిగా విడిచిపెట్టబడలేదు, మన ప్రభువు మనతో ఉన్నాడు, మన పక్షమున ఉన్నాడు, ఆయన మనలను నడిపించుచున్నాడనే విశ్వాసం మనకు కలిగి ఉండాలి. నాలుగవదిగా, ఆయనకిష్టమైన కార్యములు మనం చేసినట్లయితే శోధనలను సులభముగా మనం జయించగలం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో ఒకవేళ ఇంకా శోధనలను జయించడానికి మార్గాలు ఏమిటి అని వెతుకుతూ ఉన్నారా? ఎక్కడ వెతకని అవసరం లేదు. దేవుని వాక్యమే మనకు స్పష్టంగా చెప్తూ ఉన్నది. యేసు ప్రభు వారు జయించిన మరి శోధనలను జయించడానికి సులభమైన పద్ధతులను ఆయన మనకు మాదిరి ఉంచి చూపించాడు. కనుక ఈ సులభమైన ఈ పద్ధతులను మనము కూడా ఉపయోగించి శోధనలను జయించి యేసుక్రీస్తు వలె మనము పరలోకములో ఆయనతో పాటు యుగయుగములు ఉండడానికి. కనుకనే యేసు ప్రభు వారు చెప్పారు కదా, ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయము 21వ వచనములో మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనములో, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. కనుక శోధనలను మనము జయించేవారముగాను, పాపములను జయించేవారముగాను, అక్రమములను అతిక్రమములను మరి జయించేవారముగాను, మనము దుర్మార్గమైనటువంటి క్రియలను విడిచిపెట్టి మరి శోధనలను తప్పించుకోవడానికి, లేకుంటే శోధనలలో నుండి మనము జయం పొందడానికి యేసు ప్రభువారు శోధింపబడ్డాడు. కానీ ఆయన ఏ విధముగా జయించాడో ఆ విషయములనేవి మనకు ఆయన బోధించాడు. మొదటిగా మనము పంపబడ్డాం. మరి నేను మీకు ముందుగా చెప్పినట్లుగానే ఆ 4 విషయములలో మనం ఎంత బహు జాగ్రత్త కలిగిన వారముగా ఉంటున్నామో, వాటిని అనుసరించి మనము నడిచినట్లయితే నిశ్చయముగా మనందరికీ దేవుడు జయమును అనుగ్రహించునుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మీ పాద సన్నిధిలో మమ్మల్ని మేము ఎంచుకొని ప్రార్థించుచున్న కార్యంలో తండ్రి, విశేషముగా ప్రభుత్వ శోధనలో పడిపోవచ్చు ఉన్నారు గనుక మేము ఏమాత్రము కూడా పడిపోకుండానట్లు తండ్రి, పాపము చేయకుండానట్లు శోధనలను జయించడానికి తండ్రి ఏ విధముగా మీరు మీకు కలిగిన ఆ శోధనలలో ఏ విధముగా మీరు జయం పొందారో, అలాగే మా జీవితాలలో కూడా శోధనలను జయించడానికి తండ్రి మమ్మలను ప్రభువా మీ వాక్యముల చేత మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు తండ్రి. ఎవరైతే వర్తమానములను వింటూ ఉన్నారో వారి బ్రతుకులలో ఒక గొప్ప మార్పు కలుగునట్లుగా ప్రార్థిస్తూ ఉన్నాం. దేశ విదేశాలలో తండ్రి అనేకులు ప్రభువా ఈ వర్తమానములను వింటూ ఉన్నారు గనుక వారందరి బ్రతుకులలో ప్రభువా గొప్ప మార్పు కలిగి దేవా శోధనలను జయించడానికి మీరు కృప చూపండి.
ఆశీర్వదించండి. ఏ విధము చేతనైనను మేము అందరము కూడా మీ మహిమగల రాకడలో ప్రభువా మిమ్మల్ని మధ్య ఆకాశములో కలుసుకునే కృపను మాకు దయచేయమని, సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను మరి వింటూ ఉండండి. ఆధ్యాత్మిక జీవితములు బలపరచబడండి. మరి అనేకులకు ఈ వర్తమానములు అనేవి మరి పరిచయం చేయగలరని ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాము. ప్రభువు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.